హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అపర్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మా అక్క పిల్లలు మా ఇంటికి వచ్చారు. ఇందులో గొప్పే ఉంది అనుకుంటున్నారా? 1.5 year తర్వాత మా అక్క పిల్లలు మళ్ళీ మా ఇంటికి వచ్చారండి. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఇల్లంతా చాలా సందడిగా అయిపోయింది. ఈ పొద్దున్నే మా ఊరండి, చాలా బాగుంది కదా చూడ్డానికి. అదిగోండి బైక్లో వస్తున్నారు కదా, వాళ్ళే మా అక్క పిల్లలు, అన్న పిల్లలు. ముందున్న ఇద్దరు మా అక్క పిల్లలు, వెనకాల ఉన్న వాళ్ళు మా అన్న పిల్లలు. నలుగురు అలా బైక్లో వెళ్ళి వస్తూ ఉంటే చూడ్డానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. చాలా రోజుల తర్వాత అక్క పిల్లలు ఇంటికి వచ్చారండి. చాలా బాగా అనిపిస్తుంది. చిన్న బాబు, చిన్న అక్క కొడుకు బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. పెద్ద అక్క కొడుకు, వీళ్ళిద్దరూ అన్న పిల్లలు అనమాట. వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. బావా బావా అనుకుంటే చిన్నోడు, వీళ్ళిద్దరూ బావా బావా అనుకుంటూ వాళ్ళ సైడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వచ్చినప్పటి నుంచి. చూసారా, అందరి కళ్ళు వీళ్ళ మీదే ఉన్నాయేమో అన్నట్లు అనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలు కాస్త చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. మా అమ్మ మనవరాల కోసమని బ్యాంగిల్స్, రింగు తీసుకుని వచ్చింది. కోడలికి మనవరాలకి చూపిస్తూ ఉంది. ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకొని అవన్నీ తీసుకుంటున్నారు. నిజంగా ఏ ఆడవాళ్ళకైనా కానీ నగలు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? చిన్న బాబు అక్క కొడుకు, పెద్ద బాబు వచ్చేసి అన్న కొడుకు. ఇద్దరు బావమరిది అయినా కానీ అన్న తమ్ముళ్ళలాగా ఉంటారు. ఎంత ఇష్టంగా చేస్తున్నాడు కదా. నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ మూమెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇది చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే బాండింగ్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చాలా బాగా అనిపిస్తుంది చూస్తూనే. వీడియో తీసేటప్పుడు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అంత ఇష్టంగా చూస్తూ ఎత్తుకోవడము చేయడము అంటే. అమ్మా, నేను చాకీ తీసుకొని వచ్చాను అని బాబు చెప్తున్నాడు. అది ఓపెన్ చేసి ఓ అని అడుగుతున్నాడు. నేను పిన్నిని అవుతానండి, కాకపోతే అమ్మ అనే పిలుస్తాడు. అసలు ఆ పిలుపులోనే ఎంత ఆప్యాయంగా ఉంటుందో. ఆ మాట విన్న ప్రతిసారి నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. ఎవరికైనా అమ్మ అమ్మని పిలవడం చాలా హ్యాపీగానే ఉంటుంది కదా. నేను ఓపెన్ చేయించట్లేదని అన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు, ఓపెన్ చేయించు అని. అది ఓపెన్ చేసి నోట్లో పెట్టుకున్న తర్వాత అలా చప్పరిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దరిని ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మార్నింగ్ 5 o'clock ఇంటికి వచ్చారు. వచ్చినప్పటి నుంచి పడుకోకుండా ఇలా ఆడుకుంటూనే ఉన్నారు కంటిన్యూస్గా. మార్నింగ్ పొద్దున్నే కోడి లేస్తూ ఉంటుంది కదా, వాటి కూత వింటూ అవి చెట్టు మీద నుంచి కిందికి దూకుతూ ఉంటే వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, గేదెల్ని చూస్తూ, గొర్రెల్ని చూస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి పడుకుంటాడేమో అనుకున్నాం, లేదు, ఇలా కంటిన్యూగా ఆడుకుంటూనే ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో ఇలా బోసి నవ్వుకుంటూ అలా ఆడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉండడం చాలా బాగా అనిపించిందండి. చాలా సంవత్సరాల తర్వాత, చాలా రోజుల తర్వాత ఇలా మళ్ళీ మా అక్క కొడుకు ఇలా ఇంటి దగ్గరికి వచ్చి ఆడుకోవడం, ఇలా నవ్వుతూ ఉండడం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది.
ఎక్కడికి అంటారా? అయ్యా, ఇలా బాలేసిన ప్రతిసారి అలా వెళ్తుందని ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాడు. చూసారు కదా, అంతే హ్యాపీగా వాళ్ళ బావ కూడా తెచ్చిస్తూ ఉన్నాడు. ఇలా బాబు ఆడుకుంటూ ఉండగానే మా వదిన బాబు కోసం అని పాలు కలుపుకొని తీసుకొని వచ్చింది. వాడికి తాపాలని ఎంత ట్రై చేస్తుందో చూడండి. వాడు మాత్రం నోట్లో చాక్లెట్ ఉందని చెప్తున్నాడు, చాక్లెట్ ఉంది అని చెప్తున్నాడు. చాక్లెట్ తీసేనా అని తీసేసింది. తర్వాత పాలు తాగని ఎంత ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. అవి కాలుతున్నాయని చెప్పేది రావట్లేదు. తగిలి అలా కింద పడిపోసాడు. పాలు అలా కింద కాలుతున్నాయేమో అనేసి మా వదిన ఏం చేసింది, మళ్ళీ అవి పాలు బాబుకి పట్టకుండా వాటిని చల్లార్చాలి అనేసి చూస్తూ ఉంది. వీళ్ళేమో ఇక్కడ ఆడుకుంటూనే ఉన్నారు. చూశారు కదా, మా వదిన గ్లాసు కడుక్కొని తర్వాత అది నీళ్ళలో పెడతా ఉంది. అంటే త్వరగా చల్లారుతుంది కదా, పిల్లలకి ఎవరికైనా త్వరగా ఇవ్వాలి అంటే ఇలాగే కదా చల్లారి పెట్టాల్సింది. సో మళ్ళీ వేరే గ్లాసులకి పాలు తీసుకొని వాటిని అలా చల్లారి పెడతా ఉంది. ఎప్పుడైనా తాగుతాడేమో అని ట్రై చేయాలని చూస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. పాలు తాగుతావా? పాలు కొన్ని ఆవును పట్టిద్దాం, ఆవు కాడి కదా మా ఇద్దరం నేను ఎత్తుకుంటాను. ఆవు కాడి కదా ఎత్తుకుంటాను. ఆవు కాడి కదమ్మా, చేతులవి చేతులకి వేసుకురా. చేతులకి నువ్వు ఇచ్చానుకో బండ్లో చేతులకి బండ్లో వదిలే తాగు. ఆవు దగ్గర ఏను కాడికి తీసుకోదండి అసలు. ఎంత ట్రై చేసినా పాలు తాగడం లేదని గేదెల దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నాం. అక్కడికి తీసుకొని వెళ్తేనా కానీ తాగుతాడేమో అని ట్రై చేస్తుంది మా వదిన. అక్కడికి వెళ్తూ ఉంటే వద్దు వద్దు ఆవు పొడుస్తుంది అని అంటున్నాడు. తీసుకెళ్తా ఉంటే ఏడుస్తున్నాడు. గేదెల దగ్గర చూస్తూ ఆవు ఆవు అని పొడుస్తుంది వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి పక్కకు తీసుకొని వచ్చాడు. భయపడుతున్నాడు చాలా. ఏడుస్తుంటే ఎందుకులేని గొర్రె దగ్గరికి తీసుకొని వచ్చాం, ఎక్కడైనా తాగుతాడేమో అనేసి. ఇక్కడ కూడా తాగట్లేదు, ఇక్కడ కూడా భయపడుతూ అలాగే మొహం పక్కకు తిప్పేస్తూ. ఆవేమంటుంది ఆవు అంటదే, ఏమంటుంది నాన్న? ఆవు అట్లా ఉంటుందే, తంతది ఆవు. ఎట్లా తంతది? అట్లా తంతదే. ఇప్పుడు బాగా టర్నింగ్ అయిపోయింది, తర్వాత వదిన టర్నింగ్ వచ్చిందనమాట. ఇందాక వాళ్ళిద్దరు ఆడుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఇది బూచాట తెలుసు కదా, ఒకరు బయట ఒకరిలో లోపల ఉండి ఆడుకుంటూ ఉన్నది. చూడండి ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇల్లంతా అస్సలు నవ్వులు నవ్వులు అయిపోయిందంతా. ఆడుకున్న తర్వాత కోళ్ళకు గింజలు వేస్తాము అనేసి గిన్నెలో గింజలు తీసుకొని వచ్చారు. ముగ్గురు పిల్లలు కోళ్ళను పిలుస్తూ గింజలు వేస్తూ ఉన్నారు. బాబు చూసారా
ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో వాటన్నిటిని చూసి. మామూలుగా దూరం నుంచి చూస్తూ ఉండి వాటిని భయపడేవాడు. ఇప్పుడు గింజలు వేస్తూ అవన్నీ అలా వస్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ గింజలు వేసాడు. వాటన్నిటినీ అక్కడ అలా గ్యాదర్ అయ్యి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది వాడికి కూడా. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గానండి. బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. అందరూ తినండి అని మా వదిన అందరినీ పిలుస్తూ ఉంది. మా అక్క ఇక్కడ బ్రష్ చేస్తూ ఉంది. ఇప్పుడు తను బ్రష్ మర్చిపోయి వచ్చింది అనేసి అలా చేస్తూ ఉంది. చూసారు కదా, మా వదిన ఒక్కొక్కరికి పెట్టిస్తూ ఉంది. ఫస్ట్ మా పిన్నికి ఇచ్చింది, తర్వాత పిల్లలకి ఇస్తూ ఉంది. మా అమ్మ వచ్చేసి అప్పటికే తినేసింది ట్యాబ్లెట్ వేసుకోవాలనేసి. సో మిగతా పిల్లలు, మా పిన్ని అందరు కలిసి తింటూ ఉన్నారు. ఇలా అందరం ఒకే చోట కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ తింటూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో కదా. నిజంగా అండి, చాలా రోజుల తర్వాత ఎంత హ్యాపీగా మా ఇంట్లో చూస్తూ ఉన్నా. పిల్లలందరూ ఒక చోట కలిసి అమ్మ, పిన్ని, అన్న వాళ్ళు, నాన్న అందరం చాలా అంటే చాలా హ్యాపీగా పిల్లలతో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఇలా తింటూ ఉంటే ఇల్లంతా చాలా బాగుంది. చూసే వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూసారా. పాప తినిపిస్తా అంటే వద్దు నేనే తింటాను అని తీసుకున్నాడు. అక్కడ తినలేదు కానీ ఆనియన్స్, టమాటాలు అవి ఉంటే తీసుకొని వాటిని టేస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ తినేసిన తర్వాత మా అమ్మ, మా పిన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏమి అనేసి. ఇలా చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే తోడికోడళ్ళు అంటే గొడవలు అది ఇది అని అనుకుంటూ ఉంటారు. కానీ మా అమ్మ, మా పిన్నిని చూసి నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు గొడవపడింది చాలా తక్కువ. ఇద్దరు సొంతం అక్క చెల్లెలు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. మా పిన్ని కూడా మా అమ్మకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. మా అమ్మ కూడా మా పిన్నికి అలాగే రెస్పెక్ట్ ఇస్తుంది. ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు. ఒక తల్లికి పుట్టి అక్క చెల్లెలు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ప్రతి ఇంట్లోనే ఇలా ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది కదా. అందరు అలాగే ఉండండి. ఇలా హ్యాపీగా ఈరోజు అలా డే అంతా గడిచిపోయిందండి. మా అక్క, మా వదిన, మా అమ్మ, మా పిన్ని హ్యాపీగా ఉన్నారు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అందరికీ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటే నా ఛానల్ చూస్తూ